నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నచ్చింది, మనం ఇంత అండగా ఉండి మీరు బాగుండాలి, దేశానికి దిశానిర్దేశం చేయాలంటే మనం ఇష్టపడి ఎన్నుకుంటానే భయపెట్టి పరిస్థానంటారు. నాకు అర్థం కదండి. అంటే మీ స్థాయి వ్యక్తి ఈ రోజు నుంచి ఇది చెల్లని అని మీరంతా ఈజీగా మాట్లాడేసి ఎలా అండి? అరే భారతదేశం మాకు డబ్బుతో ముడిపడి ఉంది, మాకు బ్యాంకు ఖాతాలు ఉండవు మాకు సామాన్యంగా. అలాంటి ప్రధానమంత్రి సామాన్యుని ఛాయ్ వాలా అని చెప్పి అసలు నోట్ల రద్దు, జిఎస్టి, వయసులు సభకి వెళ్తే జిఎస్టి ఇబ్బంది పెడతా ఉంది. మరి వ్యాపారులు కూడా జిఎస్టి ప్రిపేర్ చేయరా మనుషుల్ని? భారతదేశానికి ఇప్పుడు మన గాంధీ గారు ఎందుకు ఆపారు? చోరాచోరీ ఇన్సిడెంట్ తర్వాత, చోరాచోరీ పోలీసులు కాల్ చేసిన తర్వాత, అంటే హింసతోటి రాకూడదనే కదా ఇంకొక 20 సంవత్సరాలు ఆపింది. అంటే ఇంక్రిమెంటల్ చేంజెస్ కావాలి. ఎలా పెడితే అడ్డగోలుగా మనం మార్పులు తీసుకొచ్చేస్తామంటే భారతదేశం కుదరదు. పరిశ్రమలో ఒక కులం పెడితే పనిచేసేది ఇంకో 5-6 కులాలు ఉంటాయి, దెబ్బతినేది ఇంకో కులం. అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి భారతదేశంలో రాజకీయం, చాలా జాగ్రత్తగా. మీరు ఎలా పట్ల చేస్తారంటే కుదరదు. ఒక కులంలో అందరూ మంచి వాళ్ళు ఉండరు, ఒక కులంలో అందరూ చెడ్డోళ్ళు ఉండరు. అది సమాజం తెలుసుకోవాలి. నేను నాకు అనిపించింది ఆ రోజున, ఇప్పుడు రవీంద్ర రెడ్డి వచ్చారు, నాకు అనిపించింది ఏదో నాకు క్రికెట్ లాగా తయారైంది. మీరు ఇస్తారో నేను పట్టుకుని రామని. ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు లాంటి కడప మేయర్ వస్తే నాకు అనిపించింది, నాలాంటి వాడికే ఒక్క నిమిషం ప్లీజ్ తమ్ముడు ప్లీజ్. మీరు ఇక్కడ గోల్ చేయడం కాదు. ఇప్పుడు గంధి శ్రీనివాస్ అంటే మన తెలుగుదేశం ఎమ్మెల్యే అని పేరేంటి, బుజ్జి గారు, అంజుబాబు. ఎక్కువ బుజ్జీలు అంజుబాబులు ఎక్కువ, ఏ బుజ్జో ఏ అంజుబాబు తెలియదు. అంజుబాబు గారు మన యువతని బెదిరిస్తున్నారంట. నేను చెప్పాను ఇదంతా తిప్పి కూడా చెప్పండి, 100 మంది ఉంటారా, 500 మంది ఉంటారా, 1000 మంది ఉంటారా, మీరు ఎంతమంది ఉన్నారండి? 1000 మంది ఉన్నారు ఇక్కడే. నేను ఒకటే చెప్తున్నా, నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? మీరు భయపడితే వాళ్ళు భయపెట్టగలరా? మీకు ధైర్యం ఉంటే వాళ్ళు భయపెట్టగలరా? పెట్టుకోండి. మీరు ధైర్యం ఉండడం అనేది నేర్చుకోండి. ధైర్యం అనేది చాలా ముఖ్యం. చాలా ధైర్యం కావాలి మనిషికి. నేను ఈ రోజున పొలిటికల్ పార్టీ నడుపుతున్నానంటే ధైర్యంతో నడుపుతున్నాను, తెగింపుతో నడుపుతున్నాను. ఎవరు? గాంధీజీ గారు ఇచ్చిన ధైర్యం ఇది. ఏమీ లేకుండా ఇందాక మార్నింగ్ సర్వమత ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు, ఒక యంగ్ పాస్టర్ చాలమ్మా ఇంకా ఒక యంగ్ పాస్టర్ నాకు చెప్పింది, జీసస్ క్రైస్ట్ సమాజానికి ఎలా పనిచేశాడు చాలా ఆవేదన. జీసస్ క్రైస్ట్ ఆయన చెప్తుంది, ఆ యంగ్ పాస్టర్ చెప్తా ఉంది. ఆయన చాలా బలమైన సోషలిస్ట్ జీసస్ క్రైస్ట్, బలమైన మార్క్సిస్ట్. అప్పుడు మార్క్సిజం అనే పదం లేదు, కానీ సర్వ మానవులను సమానంగా చూడాలని పోరాటం చేస్తున్నాడు. ఆ ప్రాసెస్ లో సిలువ కూడా కొట్టించేసుకున్నాడు, చంపేయని పర్లేదు కానీ నేనైతే నా ధర్మాన్ని మాత్రం చెప్పాడు జీసస్ క్రైస్ట్. అలాంటి భారతదేశం మనం భయపడతానంటే ఎట్లా? మనం అలాగే మనం భయపడద్దు, దేనికి భయపడకండి. భయపడే మార్పులు రావు. పవన్ కళ్యాణ్ భయపడితే ఈ రోజున జనసేన పుడుద్దు అనుకుంటున్నారా? ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టి నేను తెలంగాణ నాయకుల్ని పక్కాగా మాట్లాడాలంటే నాకు పిరికి వాడితే నేను ఎక్కడ మాట్లాడగలనండి? జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారాలు పెట్టి అన్న అది కాదన్నా ఇదన్నా ఇదని నేను చెప్పను, మాట్లాడతాను మర్యాదగా, పద్ధతిగా మాట్లాడతాను. అది లేదన్నా చంద్రబాబు అని, అవును ఇద్దరిని సమానంగా తిట్టగలను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నేను చంద్రబాబు గారిని సమాన దూరంలో పెట్టగలను, జగన్మోహన్ రెడ్డి గారిని సమాన దూరంలో పెట్టగలను, కేసీఆర్ గౌడ్ సమాన దూరంలో పెట్టగలను. నా శక్తి అది. దేనికి వస్తుంది ఈ శక్తి అంటే, నువ్వు ఒక పద్ధతికి, ఒక కట్టుబాటుకి, ఒక ధర్మానికి నిలబడు, చచ్చిపో. నీకు పదవి రాకపోయినా పర్లేదు, కానీ నేను పద్ధతి అయితే మార్చుకోను. నా పక్కన ఒక్కళ్ళేడు సాటిస్తున్నప్పుడు నా అన్నదమ్ములు, మా ఆడపడుచులు తప్ప. ఎందుకు ఇంత తపన పడతామంటే, అరే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివి ఆవిడ త్యాగాలు వీళ్ళ త్యాగాలు, ఎంతసేపు చదువుకోవటమే కానీ మీకు విలువలు ఉన్నాడు ఒకడు బయటకు వచ్చి
నడిచి చూపించాలని ఎలా తెలుస్తుంది, నడిచి చూపించాలి. అందుకు నేను నడిచి చూపిస్తున్నాను. మీకు పాసిబిలిటీ ఉందని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందున్నా. ఈ రోజున కేసీఆర్ గారు ఉన్నారు. నాకు ఒకటే ఏంటంటే భీమవరంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పిన నాకు వ్యక్తిగతంగా కోపాలేం లేవు. కాకపోతే ఆయన చుట్టుపక్కల ఉండేది ఉదాహరణ గంధి శ్రీనివాస్ గారు ఉంటారు. గంధి శ్రీనివాస్ గారికి మీరు అర్బన్ బ్యాంక్ పెట్టి మీరు మనుషుల్ని ఇబ్బంది పెట్టే మరి అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి పాలన ఎలా వస్తుందండి? అలాగే మనకి మర్చిపోయాం సత్యం రామలింగరాజు గారండి పారిశ్రామికవేత్తని ఇబ్బంది పెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మర్చిపోయాము మనంతా, భీమవరం ప్రజలందరూ మర్చిపోయారా? ఒకప్పుడు ప్రపంచానికి తలమానికంగా సత్యం రామలింగరాజు చెప్పుకునే సత్యం రామలింగరాజు గారిని ఇబ్బంది పెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా. మర్చిపోయారా అందరూ? అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సడన్ గా కేసీఆర్ గారు అంటే ప్రేమ వచ్చింది. నేను కేసీఆర్ గారితో ఒక నిమిషం మీరందరూ వినాల్సింది ఏంటంటే, నేను మీకు సలహాలు చెప్పడానికి నా మాటలు వినమన్న సరదా కాదు. మీరు కేరింతలతో అరుపులు సంతోషం, కానీ మీరు మారకపోతే ఇది మీకు రౌడీల రాజ్యాలు వెళ్తారు, గూండాలే ముఖ్యమంత్రులు అవుతారు. అది కావాలంటే సంతోషంగా మీరు మీ ఇష్టానికి మీ అరుపులతో ఉండిపోండి. నేను నిజంగా 2వ బర్డోలి 5 ఆ స్ఫూర్తితో నేను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాను. ఎందుకంటే నాకు భీమవరంలో మార్పు రావాలి. భారత్ అంటే ఎక్కడో గుజరాత్లో బర్డోలీలో చేస్తే దేశంలో ఎలా మార్పు వచ్చిందో మన భీమవరంలో కానీ మార్పు వస్తే మొత్తం దేశంలో మార్పు వస్తుంది. ఎందుకంటే మన భీమవరం ఒక మినీ ఇండియా. ఇది ప్రపంచం మొత్తం వెళ్తుంది. భీమవరంలో మీటర్ నొక్కితే ప్రపంచంలో అన్ని దేశాలు మీటర్లు కదులుతాయి, మొత్తం కదులుతాయి. అందుకని భీమవరాన్ని మనం పుట్టడం, మన ఇక్కడ ఉండడం అదృష్టం, మారుద్దాం. నేను ఇన్ని ప్రాంతాలు తిరిగాను. ఇక్కడ ఇస్లాం మతస్థుల్ని కలిస్తే ఎంతసేపు స్వర్గం బయట ఉంటుంది అటు ఉంటుందని చెప్తే జన్నత్ స్వర్గం అనేది తల్లి పాదాల దగ్గర ఉంటుందని చెప్పి ఇస్లాం మతస్థులు నాకు మన భీమవరం చెప్పారు. అంత గొప్పది భీమవరం. అలాంటి మహానుభావులు ఉన్నారు భీమవరంలో. అలాగే నేను మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా రకాల మత గ్రంథాల మాకు పఠనం ఉండేది, మా నాన్నగారు చేసేవాళ్ళు. సో నాకు మా టీచర్ చెప్పిన పాఠం గుర్తుండిపోయింది. బైబిల్లో చాలా గొప్ప సూక్తి, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడున్నాడు, అలాగే తనని తాను హెచ్చింపబడ్డవాడు తగ్గింపబడినాడు. అంటే ఎందుకు ఆ సూక్తి ఉంటుందంటే నువ్వేం సాధించావని. పంచభూతాలు నీకు, నీ తల్లిదండ్రులు జన్మనిస్తే పుట్టిన వాడివి. అలాంటిది చచ్చిపోతే పంచభూతాలు వెళ్ళిపోయే వాళ్ళం. నీది ఏముందని ఇక్కడ ఉన్న దాంట్లో ఎంతో సన్మార్గం, ఏదైనా సేవనైతే సేవ చేయి, లేదంటే వదిలే. అంతేగాని కూర్చోబెట్టి ఇన్ని వేల కోట్లు. ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారికి ఏం అవసరం? అంత డబ్బు ఎంత తింటారు ఆయన? ఆయనకు అనారోగ్యం రావా మనుషులకి? ఎన్నిసార్లు మనుషుల్ని పీడించి డబ్బులు తిని బెదిరించి ప్రేమతో ఎందుకు మీరు మనుషుల్ని దగ్గర తీసుకోరు? ద్వేషం ఎందుకు భయపెడతారు? నాకు మన రాజకీయ వ్యవస్థ మీద ఇది కోపం. భారతదేశం ఎలాంటిదే, మీరు భారతదేశాన్ని ఎప్పుడు మీరు కాంకర్ చేయలేరు. భారతదేశాన్ని ప్రేమతోటి దగ్గర తీసుకోగలం తప్ప మీరు మా మీద ఆధిపత్యం చెలాలి. మీరు ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అమ్మ మొగుడు కావచ్చు, కానీ ప్రధానమంత్రి గారు కూడా కావచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను, మీరు దేశ ప్రజల్ని ప్రేమగా చూస్తేనే ప్రేమగా ఉంటారు. అది భీమవరం ప్రజలు కావచ్చు, గాజువాక ప్రజలు, మొత్తం రాష్ట్రం తెలంగాణ కూడా కావచ్చు. ప్రేమతో ఉంటేనే ప్రేమ స్పందిస్తే తప్ప మీరు భయపెడతారంటే ప్రతి ఒక్కరు ఒక భగత్ సింగ్ అయిపోతారు, ప్రతి ఒక్కళ్ళు ఒక ఝాన్సీ లక్ష్మీరాణి అయిపోతారు. అంటే మీరు భయంతో మిమ్మల్ని పాలించలేరు. ప్రతి నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, నిన్న మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేస్తామని. నాకు అనిపిస్తుంది, మరి లాస్ట్ 2 రోజులు ఎందుకు మార్చారండి మీరు ఈ మాట? ఇన్ని సంవత్సరాలు మీరు చట్టసభల్లో ఉన్నారు, మీరు పార్లమెంట్లో ఉన్నారు, అంటే కరెక్ట్ ఎలక్షన్ టైంలో మీరు మాట్లాడాల్సి వచ్చిందా? వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఉంది. ఒక ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కష్టపడి తీసుకెళ్లిన వ్యక్తి, మేము దానికి తప్పు పట్టట్లా. మీరు తిట్టారు, అది కూడా భరించాం. దేనికంటే మీరు చిరకాల వాంఛ, దాన్ని గౌరవించి మాట్లాడాం. నాకు